హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్వి క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను సైడ్ పిన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీకు ఈ క్లిప్ అనేది నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చూపించిన విధంగా నీడిల్కి వైర్ని చుట్టాలి. ఇలా 3 టైమ్స్ చుట్టుకోవాలి. వైర్ని మనం స్ట్రైట్గా అనుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా వైర్ని బెండ్ చేసుకోవాలి. 2 వైర్స్ సమానంగా బెండ్ అనేది చేసుకోవాలి. ఇదే మనకు క్లిప్ షేప్ అన్నమాట. మనకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చూసుకొని ఇలా నేను చూపించిన విధంగా ప్రెస్ చేయండి. మనకు పైన ఎంత క్లిప్ ఉంటుందో అంతే సైజు కింద కూడా తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను చూపించిన విధంగా నీడిల్కి ఇలా చుట్టుకోవాలి. కార్నర్ అనేది మనకు సర్కిల్లో కొంచెం వెడల్పుగా రావాలి. ఇలా చుట్టుకున్న తర్వాతకి మనం బెండ్ చేసాం కదా క్లిప్ కోసం, ఆ ప్లేస్లో మనము ఈ వైర్ని చుట్టుకోవాలి. అప్పుడే మనకు క్లిప్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా నేను చూపించిన విధంగా చుట్టుకోవాలి. టైట్గా చుట్టుకోవాలి, లేదంటే మనకు సర్కిల్స్ అనేవి విడిపోతాయి. అందుకని టైట్గా చుట్టుకోవాలి. ఇలా మిగిలిన వైర్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు క్లిప్ అనేది వచ్చేసింది. ఎక్కడైనా బెండ్ అయితే ఇలా మనం నీడిల్తోనే సరి చేసుకోవచ్చు. నీట్గా సరి చేసుకోండి. మనకు క్లిప్ షేప్ అనేది ఇలా బాక్స్ లాగా రావాలి కాబట్టి మనం ఇంకోసారి సరి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు అలా పట్టినట్లయితే మనకు క్లిప్ అనేది రెడీ అయినట్టు. చూడండి, మనకు క్లిప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకు ఎప్పుడైనా సరే వైర్ అనేది స్ట్రైట్గా ఉండాలి. చేతులతో మాత్రం స్ట్రైట్గా అనకండి, ఎందుకంటే నీల్స్ కట్ అయిపోతాయి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా బెండ్ చేస్తూ ఉండాలి వైర్ని. ఇలా 5 బెండ్ చేయాలి. రౌండ్స్ ఇలా జాగ్రత్తగా అన్నీ ఒకే సైజులో రావాలి. ఇలా మొత్తం బెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 5 రింగ్స్ వస్తే చాలు. మనకు స్టార్ అనేది 5 రింగ్సే కదా రావాల్సింది. అట్లా ఇప్పుడు చూడండి 1 2 3 4 5
5 వచ్చాయి. ఓకే, ఇప్పుడు స్టార్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా లైట్గా లాగాలి. 2 వైర్స్ని సరి చేసుకుంటూ ఇలా చుట్టండి. ఇలా దగ్గరికని మనము 2 వైర్స్ని ఒకేసారి చుట్టాల్సి ఉంటుంది. ఇలా మనము 5 రెక్కలు ఎలా ఉన్నాయో ఈ లాస్ట్వి కూడా కరెక్ట్గా అలాగే ఉండాలి. అలా ఉంచుకొని మనము ఇలా ఈ 2 వైర్స్ని చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం ఉంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా, స్టార్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం స్టార్ షేప్లో మనం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఏదైతే ఎక్కువగా కట్ చేసామో వైర్ని, అది కట్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఉంచేసేయండి. ఎందుకంటే మనం ఇంకో స్టార్ పెడతాం కాబట్టి అది కనిపించదు అంతగా. ఇప్పుడు నేను చూపించిన విధంగా నీడిల్ తోటి ఇలా ప్రెస్ చేయండి లోపల సైడ్. అప్పుడైతేనే మనకు స్టార్ అనేది షేప్ అనేది వచ్చేస్తుంది, స్టార్ షేప్. నేను చూపించిన విధంగా లోపలికి నీడిల్ పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, స్టార్ షేప్ అనేది వచ్చేసింది. అనేది స్టార్ట్ చేసుకుందాము. ఇలా ఇందాక మనం ఏదైతే స్టార్ట్ చేసామో సేమ్ అలాగే ఇలా మనం చేసుకోవాలి. మీ దగ్గర నీడిల్ ఉన్నా పర్వాలేదు, లేదు ఫింగర్తో అయినా చేసుకోవచ్చు. ఇలా మనం ఇలాగే చేసుకోవాలి. స్టార్ అనేది మీకు కష్టం అనిపిస్తే కొంచెం పెద్దదైనా చేసుకోవచ్చు. ఇలా 5 వచ్చాక ఇలా మనకు కార్నర్స్ అనేవి ప్రెస్ చేసుకోవాలి. ఇలా 5 కార్నర్స్ మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రెస్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ మనం ఏవైతే 2 వైర్స్ ఉన్నాయో అవి మళ్ళీ కలిపి చుట్టుకోవాలి. అలాగైతే మనకు స్టార్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనం వైర్ని చుట్టుకోవాలి. 3 రౌండ్స్ అయితే సరిపోతుంది. నెయిల్ కట్టర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టార్ని సెట్ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేసుకుంటూ నీడిల్ పెట్టి ఇలా లోపటి భాగం నుంచి మనము ఇలా పెట్టినట్లయితే మనకు స్టార్ అనేది వచ్చేస్తుంది. జాగ్రత్తగా చేయండి, చిన్నది స్టార్ కాబట్టి. ఇలా సరి చేసుకుంటూ ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కార్నర్స్ ఇలా పైకి లేస్తూ ఉంటాయి కాబట్టి సరి చేసుకుంటూ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు స్టార్ అనేది వచ్చేసింది. ఇలా బెండ్ అయినది మొత్తం ఇలా ఫ్లాట్గా అనుకోవాలి. చూడండి, స్టార్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలా పెన్నుతోటి ఇలా ఫ్లాట్గా అనాలి. అలా అయితే మనకు ఫ్లాట్గా వచ్చేస్తుంది. ఇలా నేను 2 వేస్ చూపిస్తానండి. 1 వే ఇలా మనం గ్లిటర్ ఇలా పెట్టుకొని దాని మీద స్టార్ పెట్టి ప్రెస్ చేయాలి. ఇలా నేను చూపించిన విధంగా ప్రెస్ చేసినట్లయితే ఇలా ఒక 1 స్టెప్ కలర్ వేసుకోవడం. 2వ స్టెప్ ఇలా మనం గ్లిటర్ అనేది పెట్టుకొని
ఇలా కార్నర్స్లోకి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోండి. ఇలా మనం కాస్త డ్రై అయిన తర్వాతకి ఇలా మనం తీస్తూ ఉండాలి. నేను వెంటనే తీయలేదు, షేప్ అనేది అటు ఇటు కదులుతుంది, షేప్ పోతుంది కాబట్టి కాస్త డ్రై అయ్యాక ఇలా తీసుకోండి. చూడండి, ఇలా కార్నర్స్ మొత్తం సైడ్ బయట ఏదైతే అంటుతుందో అది మొత్తం నీట్గా ఇలా తీసేసుకోండి. ఇప్పుడు కొంచెం డ్రై అయింది కదా, ఇప్పుడు నేను నీట్ చేస్తున్నాను. మీరు కూడా అలాగే నీట్గా చేసుకోండి. అవుట్ సైడ్ అనేది మనకు గ్లిటర్ కనిపించకూడదు, అలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇవి రెడీ అయ్యాయి. చూడండి, ఇలా డ్రై అయిన తర్వాతకి ఇలా ఉంటాయి. ఇప్పుడు మనము ఏదైతే క్లిప్ చేసుకున్నామో ఆ క్లిప్కి స్టార్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇలా ఓపెన్ చేసి ఇలా పట్టుకోండి. మన దగ్గర గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ముతోటి ఇలా మొత్తం ఫిల్ చేయాలి. గ్యాప్ అనేది ఉండకూడదు, ఎందుకంటే స్టార్ని మనం ఇలా స్టిక్ చేస్తున్నాం కాబట్టి మనకు గ్యాప్ అనేది ఉండకూడదు. ఇలా టోటల్ ఇలా పెట్టేసేయాలి క్లిప్కి. ఇప్పుడు మనం ఏదైతే స్టార్ రెడీ చేసుకున్నామో నేను చూపించిన విధంగా స్టిక్ చేయండి. ఇలా 2 స్టార్స్ని పెట్టుకోవాలి. ఇలా మొత్తం మన క్లిప్ అనేది కవర్ కావాలండి. ఇలా 2 స్టార్స్ ఇలా పెట్టుకొని కాస్త డ్రై అయిన తర్వాతకి ఇలా ప్రెస్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్లో ప్రెస్ చేస్తే గమ్ అనేది మన చేతికి అంటే మన వేలికి తగులుతుంది, కాబట్టి కాస్త డ్రై అయ్యాక ప్రెస్ చేయండి. ఇలాగా ఉంటుంది. మనం ఏమన్నా సెర్చ్ చేసుకుంటే పూర్తిగా డ్రై కాకముందే మనం స్టార్స్ అనేవి సెర్చ్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయండి గట్టిగా. కొంచెం డ్రై అయ్యాక ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడైతే స్టార్స్ అనేది క్లిప్కి గట్టిగా ఉంటుంది, లేదంటే మనకు ఊరికనే వచ్చేస్తుంది. అందుకని కాస్త డ్రై అయ్యాక అప్పుడు మనం ప్రెస్ చేసుకోవాలి. ఇలా క్లిప్ అనేది మనకు రెడీ అయింది. ఇప్పుడు మనకు చూడండి, లోపల భాగంలో డ్రై అయిపోయింది, కొంచెం లైట్గా ఉంది. ఇప్పుడు మనం ఏదైతే రింగ్ చేసామో దానికి ఇలా ఇది పెట్టి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు ఇలా ఉంటుంది క్లిప్ అనేది. టోటల్ ఇలా ఉంటే మనకు రెడీ అయినట్టు. చూడండి, బార్బీకి నేను ఎలా పెట్టాను ఇలా ఉంటుంది. మనం రెడీ చేసుకున్న క్లిప్ అనేది, సైడ్ క్లిప్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను పెడతాను చూడండి. మళ్ళీ ఇలా అని ఏం లేదు, దాన్ని ఇలా పట్టుకొని ఇలా లాగడమే. ఇప్పుడు మనకు క్లిప్ అనేది తీసేయాలి. ఇప్పుడు చూడండి, మనకు ఇలా ఉంటుంది. ఇది నేను చేసుకున్న చిన్న క్లిప్, మీకు కొంచెం పెద్దది చూపించాను. ఇది అది సేమ్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం హెయిర్ మొత్తం వన్ సైడ్ అని అది క్లిప్ పెట్టి ప్రెస్ చేయాలి. ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.